సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మిత్రులారా, మనం సత్యంతో జీవించడం కోసం ఎన్నో అద్భుతమైన విషయాలు అద్భుతమైన మాస్టర్ల ద్వారా అద్భుతమైన పుస్తకాల ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం. తెలుసుకున్నవి ఆచరిస్తున్నప్పుడు ఎన్నో సందేహాలు వస్తూ ఉంటాయి. సందేహాల నివృత్తి కోసం మనం ఈ ఆధ్యాత్మిక సందేహాలు సమాధానాలు ఏర్పాటు చేయడం జరిగింది. నేడు మీ సందేహాలు తీర్చడం కోసం ఇక్కడ మీ ఎంఎల్ రామ్ పిరమిడ్ మాస్టర్ లైఫ్ కోచ్గా ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు ఇస్తూ స్పిరిచువల్ సైన్స్ని మరియు వ్యక్తిత్వ వికాసాన్ని లైఫ్ స్కిల్స్ని అన్నింటినీ స్పిరిచువల్ సైన్స్ బేస్లో తీసుకుంటూ వస్తున్నాం. సో మీ ప్రశ్నలకు సమాధానాలు మనం పత్రిజీ సాంగత్యంలో తెలుసుకున్నటువంటి విషయాలతో సాధనతో పుస్తక పఠనంతో తెలుసుకున్న అనుభవ జ్ఞానంతో మీకు అందించేటువంటి విధంగా ముందుకు వెళ్దాం. మిత్రులారా, మీ సందేహాలు అడగాలనుకున్న వారు స్క్రోల్ అవుతున్న నంబర్కి మీరు కాల్ చేసి అడగొచ్చు. రైట్, ఆల్ రైట్ మిత్రులారా, మరి సందేహాలకు ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారి గురించి మనం తెలుసుకుందాం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారు ఈ జ్ఞాన సాధన ధ్యాన సాధన అందించక ముందు ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా ఇంక్లూడింగ్ మీ అందరిలాగా ఒక ట్రైనర్గా ఉన్నాం. కాకపోతే ఎర్లీ ఏజ్లో ట్రైనింగ్ రంగంలోకి రావడం జరిగింది మనం. రైట్, మిగతా వాళ్ళందరూ వాళ్ళ వృత్తులు చేస్తూ ఉంటారు, కుటుంబంలో ఉంటూ ఉంటారు. అయితే మరి కుటుంబాన్ని నడిపిస్తూ ఉద్యోగ వ్యాపారాలు చేస్తూ ఒక గృహిణిగా ఉంటున్న వారికి మరి అందులోనే ఎంతోమంది అలాగే ఉన్నారు ప్రపంచం అంతా. అందులో కొంతమంది అయితే ఒక చిన్న పాంప్లెంట్ చూసి, మరికొంతమంది ధ్యాన జగత్ ఒక మ్యాగజైన్ చూసి, మనమైతే ధ్యాన జగత్ మ్యాగజైన్ చూసాం, పత్రిజీ ఆడియోస్ విన్నాం. అలా మనం పత్రిజీని కలవడం అనేది జరిగింది. కొంతమంది అయితే వారంతటా వారే నాకు ధ్యానం కావాలి, నాకు ఒక గురువు కావాలని వెతుకుతూ ఉండడం. మరికొంతమందికి ఎవరైతే వారు ఏ దేవీ దేవతలను నమ్ముతూ ఉన్నారో వారే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారి దగ్గరికి వెళ్ళమని సందేశం ఇవ్వడం. ఇలా ఎంతోమంది సాధారణమైన వ్యక్తులందరూ కూడా, అందరిలాగే భూమి మీదకి వచ్చిన వ్యక్తులందరూ కూడా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సాంగత్యంతో వారి యొక్క జీవిత ప్రణాళికను తెలుసుకున్నారు. మనం చిన్ననాటి నుండి ఇన్ ద సెన్స్ ఒక టీనేజ్లో పుస్తకాలు చదివినప్పటి నుంచి ఒక జ్ఞానంతో ఉండడం, ఎప్పుడూ ఒక సైంటిఫిక్ విధానంతో ఉండడం, ఎవరు ఏం చెబితే అది నమ్మడం కాకుండా సైంటిఫిక్గా ఉండాలి, శాస్త్రీయంగా జీవించాలి అని జన విజ్ఞాన వేదిక, నా ఫస్ట్ ఆర్గనైజేషన్ జన విజ్ఞాన వేదికలో ఒక జిల్లాకి, మా ఆదిలాబాద్ జిల్లాకి సెక్రటరీగా బాధ్యతలు తీసుకొని ఎన్నో విలేజెస్లో చదువు యొక్క ఇంపార్టెన్స్, మంచి అలవాట్ల యొక్క ఇంపార్టెన్స్ని చెబుతూ ఎన్నో కళారూపాలు ప్రదర్శిస్తూ శాస్త్ర విజ్ఞానాన్ని అందించేటువంటి ఒక సంస్థతో మన ప్రయాణం ప్రారంభించాం. ఇటు ట్రైనింగ్ ఇస్తూ ఇంగ్లీష్ బోధిస్తూ అది ఎంతో సంతృప్తినిచ్చింది. చదువు యొక్క విలువ, చదువుకోకుంటే ఏం జరుగుతుంది అనేది కళారూపాలు వేసేవారు. నా దగ్గర ఎంతోమంది కళాకారులు ఉన్నారు. ఆదిలాబాద్, శ్రీరాంపూర్, మంచిర్యాల్, ఇప్పుడైతే మంచిర్యాల్ జిల్లా అయింది మాకు. ఎంతోమంది అద్భుతమైన కళాకారులు ఉన్నారు. ఆ కళాకారుల యొక్క కళాఖండంతో ఎంతోమంది చదువు లిటరసీని పెంచుకోవడం, తర్వాత జ్ఞానంతో జీవించడం, ఈ మద్యపానం నిషేధంతో పాటుగా అవి తీసుకుంటే ఏమొస్తుంది అనేది చక్కని కళారూపాలతో మనం అందించడం అనేది జరిగింది. సో అక్కడ శాస్త్రీయత అనే బీజాలు పడ్డ మనకి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారితో సాంగత్యంతో సాధన చేస్తూ ఉన్నప్పుడు వారు ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ స్పిరిచువల్ సైంటిస్ట్స్ అనేటువంటి సంస్థని ప్రారంభించి
మనం ఒక ఆధ్యాత్మిక శాస్త్రవేత్తగా ఉండాలి. ప్రతిదీ ఎవరు ఏమి చెబితే అది నమ్మకంతో ఉండడం కాదు, బ్లైండ్గా నమ్మడం కాదు, దాన్ని పరిశోధించి తెలుసుకోవాలి. దాన్నే ఏమన్నారు? విజ్డమ్ అన్నారు. అంతకుముందు నాలెడ్జ్, బయట నుంచి వచ్చేది అంత ఇన్ఫర్మేషన్. అవును నాకు కావాలి, నేను నేర్చుకోవాలి అనుకున్నప్పుడు నాలెడ్జ్ తీసుకుంటే నాలెడ్జ్, రైట్. ఆ నాలెడ్జ్ ధ్యాన సాధనతో లేదా అనుభవ జ్ఞానముతో దాన్ని మనం ఆచరించినప్పుడు అది విజ్డమ్గా కన్వర్ట్ అవుతుంది. అందుకే పిఎస్ఎస్ఎం, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ లోగోలో మనం చూస్తే ఎనర్జీ, కాన్షియస్నెస్, విజ్డమ్ అని ఉంటుంది. సో అంటే ఏంటి అంటే ధ్యాన సాధన చేసిన వారందరూ శాస్త్రీయ దృక్పథంతో జీవిస్తారన్నమాట. ఇప్పుడు ఇందాక చెప్పుకున్న సాధారణమైన వ్యక్తులందరూ ధ్యాన సాధన చేసి అసాధారణ వ్యక్తులాగా, పత్రిజీ ఒక గొప్ప మహాశయుడు, గొప్ప ఆశయం మీద భూమి మీదకి వచ్చారు. మహానుభావుడు, ఎన్నో గొప్ప అనుభవాలున్న ఒక గొప్ప మనకు జగద్గురు. అలాగే ధ్యాన సాధన చేసిన ప్రతి ఒక్కరిని ఒక మహాశయుడుగా, ఒక గొప్ప ఆశయంతో వచ్చిన వారని తెలుసుకున్నారు ప్రతి పిరమిడ్ మాస్టర్. ధ్యానానికి ముందు సాధారణమైన వ్యక్తులు, ధ్యానం తర్వాత అసాధారణ వ్యక్తులు, మహానుభావులు అయ్యారు. అంటే ఎన్నో అనుభవాలు, ధ్యాన సాధన చేశారు, ఎన్నో అనుభవాలు సాధించారు. మనం ఎన్ని పుస్తకాల్లో ఎన్ని అనుభవాలు అయితే ఉంటాయని తెలుసుకున్నామో అవన్నీ ప్రతి పిరమిడ్ మాస్టరు వారి వారి ఎక్స్పెరిమెంట్స్తో, వారి వారి ధ్యాన పరిశోధనతో తెలుసుకున్నారన్నమాట. అప్పుడు శాస్త్రీయ దృక్పథంతో ఇది ప్రూవ్ చేసుకున్న వారందరూ బ్రహ్మర్షి పత్రిజీతో పాటు కొనసాగుతూ ఉండడం జరిగింది. ఇందులో భాగంగానే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ద్వారా మహాశయుడు అన్నాం కదా, గొప్ప ఆశయం ధ్యాన జగత్ అవ్వాలి. బయట జరిగే ఏ సమస్యకైనా ప్రతి ఒక్కరూ నేను సేవ చేయాలి, సమాజం బాగుండాలి అని కోరుకుంటారు. మరి సమాజం బాగుండాలంటే, సమాజాన్ని బాగు చేయాలంటే ఏం చేయాలి? ముందు తనను తాను బాగు చేసుకోవాలి. తనను తాను బాగు చేసుకోవడం అంటే ఏంటి? ఎంతోమందికి డబ్బు ఉంది, మంచి ఉద్యోగాలు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి, మంచి కుటుంబాలు ఉన్నాయి. కానీ ఎలాంటి మనస్తత్వం ఉంది, ఎలాంటి భావాలు ఉన్నాయి? ఈ భావాలను, ఆలోచనలను శుద్ధి చేసుకున్న తర్వాత ధ్యాన సాధనతో వారిని వారు ఎప్పుడైతే శుద్ధి చేసుకుంటారో నిస్వార్థంగా సేవ చేస్తారు. బ్రహ్మర్షి పితామహ పత్రి నుంచి నేర్చుకున్న ఒక అద్భుతమైన జీవిత పాఠం ఏమిటి అంటే నిస్వార్థంగా జీవించడం. ఒక పని చేస్తే, ఒక బిజినెస్ చేస్తే, ఒక ఉద్యోగం చేస్తే, ఒక ట్రైనింగ్ ఇస్తే, ఒక కౌన్సిలింగ్ ఇస్తే ఎక్స్పెక్ట్ చేస్తాం మనం. స్వార్థం ఉంటుంది, నేను ఎక్కువ మందికి అందించాలి, ఎక్కువ డబ్బులు రావాలనేది ఉంటుంది. కానీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో ఎప్పుడైతే మహా అనుభవాలు వచ్చాయో, మహా ఆశయం వచ్చిందో, ధ్యానం అంతా, ఈ జగత్తంతా ధ్యానమయం అవ్వాలి, ఈ జగత్తంతా శాకాహారమయం అవ్వాలి, శాకాహార మాత్రమే భుజించాలి, మాంస భక్షణ ఉండకూడదు అని, దీనికి తొందరగా ఎదగాలంటే స్విఫ్ట్ షార్ట్ కట్ ఫర్ ఎన్లైటన్మెంట్ ఈజ్ బుక్స్ రీడింగ్ అని మనం విన్నాం. కానీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఎన్నో పురాతనమైనటువంటి ఈ టెక్నాలజీ, పిరమిడ్ టెక్నాలజీని, దీన్ని అధునాతనమైన యుగానికి దీన్ని లేటెస్ట్ టెక్నాలజీగా, రిఫైన్డ్ నాలెడ్జ్గా పిరమిడ్ టెక్నాలజీని అందించారు. పిరమిడ్లో కూర్చొని ధ్యాన సాధన చేయటం అనేది ద స్విఫ్ట్ షార్ట్ కట్ ఫర్ లర్నింగ్ అండ్ ఎన్లైటన్మెంట్ అండ్ సెల్ఫ్ యాక్చువలైజేషన్ అని. 3 times మోర్ ఎనర్జీస్ రావడం, ఎర్త్ యొక్క రైట్ యాక్సిస్ మూమెంట్ రైట్ వేలో ఉండడం, దానికోసం ఇది జరుగుతుంది అని చెప్పబడ్డది. అంతే కదా, భూగోళం అంతా సరిగ్గా ఉంటేనే మనం సరిగ్గా ఉంటాం. భూగోళం అంతా అటు ఇటు ఉన్నదంటే ఎలా ఉంటాం? ఇప్పుడు చూస్తున్నాం ఈ 2025లో. ఎప్పుడో 2012లో విన్నాం
చూసాం కొన్ని, 2020లో కూడా కొన్ని చూసాం, ఇప్పుడు ఇంకా ఎన్నో చూస్తున్నాం. సో వీటన్నిటినీ అంటే ధ్యాన జగత్తు సాధించినప్పుడు, అంటే ప్రతి ఒక్కరూ శాకాహారులుగా తర్వాత ధ్యానులుగా మారినప్పుడే ఆ వైబ్రేషనే, భూమాతకు రీచ్ అయ్యే ఆ వైబ్రేషనే మనం అద్భుతంగా హాయిగా జీవించడానికి, మనం సమాజానికి ఏమైనా ఇవ్వాలి అంటే ముందు స్వధర్మంగా శ్వాస మీద ధ్యాసతో ధ్యానం చేస్తూ మనల్ని మనం ప్యూరిఫై చేసుకోవాలి. మన ఆలోచనలను, మన వినాశకరమైన ఆలోచనలను, మన నెగిటివ్ ఆలోచనలను పాజిటివ్గా మార్చుకొని అంతటితో ఆగకుండా మిరాక్యులస్ థింకర్గా అద్భుతమైన ఆలోచనలను పెంపొందించుకున్నప్పుడు ధ్యాన జగత్తు అనేది గ్రేటెస్ట్ మిరాక్యులస్ థాట్. అది ధ్యాన జగత్ అవ్వాలి, జగత్ అంతా ధ్యానం చేయాలి, శాకాహార జగత్ అవ్వాలి. అది ఎంత గొప్ప మిరాక్యులస్ థాట్ అండి. అది ఎప్పుడు సాధ్యం అవుతుంది? ధ్యాన సాధన చేసి మనస్సుని భావాలను రిఫైన్ చేసుకున్నప్పుడే సాధ్యం. మనసు ఎప్పుడు గతంలో ఉంటుంది లేదా భవిష్యత్తులో ఉంటుంది, కానీ ఈ ధ్యాన సాధన అనేది ప్రస్తుతంలో ఉంచుతుంది, మనకి ప్రస్తుతంలో జీవించేటట్టు చేస్తుంది. గతంలోని విషయాలన్నీ అవగతం చేసుకొని అనవసరమైన అన్ని విగతం చేసుకున్నప్పుడు ప్రస్తుతంలో జీవిస్తూ భవిష్యత్తుకు ప్రణాళికలు వేస్తూ ఉంటాం. ఆ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ అంటే, పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అంటే భవిష్యత్తు కార్యాచరణతో ముందుకు వెళుతున్నది. ధ్యాన జగత్ లక్ష్యముతో, శాకాహార జగత్ లక్ష్యముతో, పిరమిడ్ జగత్ లక్ష్యముతో ఇది మనం ఏమని ఇవ్వగలం సమాజానికి? ఒక ధ్యాన సాధన చేసి మంచి మిరాక్యులస్ థింకర్గా ఎదిగిన వ్యక్తి తన భావాలను, ఎలాంటి భావాలు ఉంటాయి ధ్యానం చేయనప్పుడు? ఈర్ష ఉంటుంది, ద్వేషం ఉంటుంది, పోల్చుకోవడాలు ఉంటాయి, నేను తక్కువ అన్న భావన ఉంటుంది, నేను ఎక్కువ అన్న భావన ఉంటుంది, రైట్? ఇలా ఎన్నో భావాలు ఉంటాయి. ఎవరైనా ఎదిగితే తట్టుకోలేని తనం ఉంటుంది, ఎవరైనా మనకన్నా గొప్పవాళ్ళు ఉంటే అమ్మో నేను తక్కువ అన్న భావన వస్తుంది. ఈ తక్కువ అన్న భావన కనబడకుండా బయటికి మాత్రం నేనేదో గొప్పవాడిని అన్నట్టు ఎగ్జిబిట్ చేసేది జరుగుతుంది. తెలియనిది తెలిసినట్టు మాట్లాడుతూ ఉంటాం. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా. మేమైతే ట్రైనర్గా 1-2 విషయాలు తెలిస్తే 10 విషయాలు తెలిసినట్టుగా చెప్తూ ఉంటాం మేము. ఒక విషయం తెలిసిందంటే దాని చుట్టూ ఎన్నో అల్లుతూ ఉంటాం. వ్యక్తిత్వ వికాసం అంటే ఏంటి? ఒక్క విషయం తెలుస్తుంది కదా, దాని చుట్టూగా అల్లికలు వేస్తూనే ఉంటాం. ఇప్పుడు ఎప్పుడైతే ధ్యాన సాధన చేస్తామో, ఎందుకు ఆ అల్లికలు చేస్తాం? మనం వినేవాళ్ళు అరే చెప్పేవాడు ఎంత గొప్పవాడో అనుకోవాలన్న ఒక భావనతో. ఎప్పుడైతే ధ్యాన సాధన చేస్తామో కంప్లీట్గా తెలియంది మాట్లాడం, తెలిసిందే మాట్లాడతాం, ప్లస్ అనుభవ జ్ఞానం నుంచి వచ్చేదే మాట్లాడతాం. సో మనం కూడా ధ్యాన సాధన చేస్తున్నప్పుడు స్టార్టింగ్లోనే గంటలు ధ్యానం చేస్తున్నప్పుడు నాకు అంతరాత్మల నుంచి వినపడేది, మా ఏరియా అంతా ధ్యానమయం చేయాలని, ఇంటింటికి ధ్యాన ప్రచారం చేయాలని, ఇంటింటికి శాకారం యొక్క పాంప్లెంట్స్ పంచాలని అలా వినపడేది. మేము ఉండేది ఈ ప్రస్తుతం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో జన్మించాను నేను. ధ్యాన బెల్లంపల్లి అని వినబడింది. ప్రతి ఇంటికి వెళ్ళి పిరమిడ్ క్యాప్స్ పెట్టుకొని మాతో పాటు ఎంతోమంది ఇప్పుడు అందరూ పిరమిడ్లు నిర్మించుకొని చక్కగా ధ్యాన ప్రచారం చేస్తూ ఉన్నారు. అలా పిరమిడ్ క్యాప్స్ పెట్టుకొని ప్రతి వీధికి పాంప్లెంట్ ఇస్తూ అలా ప్రతి ఇంటికి వెళ్ళడం అనేది జరిగింది. సో ఎప్పుడు సాధ్యమవుతుంది? అప్పటి వరకు నాకు ఒక ట్రైనర్గా, ఒక కౌన్సిలర్గా అనిపించేది, ఏంటబ్బా అసలు కోల్ బెల్ట్లో ఎందుకు ఇక్కడ జన్మ తీసుకున్నాను నేను? నా ట్రైనర్స్ అందరు నన్ను ఇన్వైట్ చేసేవారు. రామ్ ఎందుకున్నావు నువ్వు ఇంత జ్ఞానం పెట్టుకొని, అక్కడ ఎందుకున్నావు మారుమూల ప్రాంతంలో, నువ్వు సిటీకి రావాలి కదా, సిటీకి వస్తే ఇంకా బాగా భవిష్యత్తు ఉంటుందని. నేను ఎప్పుడు రావడానికి ఇష్టపడేవాడిని కాదు. ఎందుకంటే ఇక్కడికి వచ్చాం మనం అక్కడ స్ప్రెడ్ చేయాలి మన నాలెడ్జ్ని. సో ఇంగ్లీష్ని, తర్వాత మీ జన విజ్ఞాన వేదిక ద్వారా సైన్స్ని,
లోక్సత్తా సంస్థలో ఉండేవాళ్ళం మనం. సిటిజన్ చార్టర్లు, సమాచార హక్కు చట్టం, దానికోసం కూడా మనం నిలబడ్డాం. జయప్రకాష్ నారాయణ గారు తీసుకున్న ఒక గ్రేటెస్ట్ స్టెప్ అది. అప్పుడు ఆదిలాబాద్ జిల్లా నుండి శ్రీహరి అని మా మిత్రులు ఉండేవారు, భాస్కర్ రెడ్డి అని మా మిత్రులు మంచిర్యాల నుండి, మనం చాలా కీలకంగా ఈ పాత్రలు పోషించాం. మనం ఇవాళ సిటిజన్ చార్టర్లు చూస్తున్నాం. మనం ఎక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర, తర్వాత మున్సిపల్ ఆఫీస్ దగ్గర సిటిజన్ చార్టర్లు, ఏ సర్టిఫికెట్కి ఎన్ని రోజులు ఉండాలి, సమాచార హక్కు చట్టం, ఇన్ఫర్మేషన్ యాక్ట్, ఇది దానికోసం నిలబడ్డాం. ఇవన్నీ చేస్తూ వస్తున్నా కూడా ఏదో తెలియని వెలితి ఉండేది, ఇంకా ఏదో చేయాలని. ఎప్పుడైతే మనం ధ్యానం చేశామో ఆ లోపల ఉన్న వెలితి వెళ్ళిపోయింది, పోల్చుకోవడాలు వెళ్ళిపోయినాయి, మనం గొప్పవాళ్ళు అనిపించుకోవాలనేది వెళ్ళిపోయింది, పాజిటివ్ థింకింగ్ వెళ్ళిపోయింది. ఒక్కటే మిరాక్యులస్ థింకింగ్. పాజిటివ్ థింకింగ్ అంటే నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి. మిరాక్యులస్ అంటే ఏంటి? మనకేది కావాలో అందరికీ అది కావాలని కోరుకోవడం. అందరూ అద్భుతంగా హాయిగా ఉండాలి. ప్రతి పిల్లలకి నేను వ్యక్తిత్వ వికాసం చెప్తున్నప్పుడే అనుకునేవాడిని, ప్రతి పిల్లలకి స్కూల్ నుండే వ్యక్తిత్వ వికాస శిక్షణ ఇవ్వబడాలి అని. అప్పుడు అదే కదా గ్రేటు. తర్వాత అనుకున్నాం ఆధ్యాత్మిక శాస్త్రము నేర్చుకున్నాక ఆధ్యాత్మిక శాస్త్రం అందించబడాలి అంటే మనకు ఏది ఉందో అది అందరికీ కావాలని కోరుకోవడమే మిరాక్యులస్ థింకర్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ధ్యానం చేయాలి అంటే మనం చిన్ననాటి నుండి పెంచబడిన విధానంతో, మనం విన్న విషయాలతో అయితే డిజాస్ట్రస్గా ఉంటాం. మన ఆలోచన విధానం డిజాస్ట్రస్గా, వినాశకరమైన ఆలోచనలు, మాట్లాడినా ఆలోచించిన వినాశకరమైనవి మాట్లాడుతూ ఉంటాం. మనం వినాశకరం అంటే ఏంటి అంటే మనకు ఎదుటి వాళ్లకు ఇబ్బందికరమైనటువంటి విషయాలు. ఎప్పుడైతే ఆ వినాశకరమైన ఆలోచన ఉంటుందో వినాశకరమైన మాటలే మాట్లాడతాం, ప్రవర్తన వినాశకరంగా ఉంటుంది, మనకు వచ్చే ఫలితాలు కూడా వినాశకరంగానే ఉంటాయి. ఎప్పుడైతే ధ్యాన సాధన చేస్తామో ఈ వినాశకరము ఉంది అని తెలుసుకొని మనలో ఉన్న నెగటివ్ కోణం కూడా బయటకు వస్తుంది. కొంతమంది నెగటివ్ ఆలోచనలతో ఉంటారు. నెగటివ్ అంటే ఏంటి? తనను తాను తక్కువ అంచనా వేసుకోవడం, అవకాశాల్లో కూడా అవరోధాలే చూస్తూ ఉంటారు వీళ్ళు. సో నెగటివ్ ఆలోచనలు ఉన్నప్పుడు మాటలు నెగటివ్గానే వస్తాయి, ప్రవర్తన నెగటివ్గానే ఉంటుంది, చేసే పనులు నెగటివ్గానే ఉంటాయి. మరి ఈ వినాశకరమైన ఆలోచనలు, నెగటివ్ ఆలోచనలు ఇవి వెళ్ళిపోవాలి మన నుంచి కంప్లీట్గా అంటే కేవలం శ్వాస మీద ధ్యాసతో ధ్యానం చేయాలి. దానికన్నా ముందు శాకాహారిగా కేవలం పండ్లు పాలాలు, ప్లాంట్ బేస్డ్ డైట్ తీసుకోవాలి. ఏది వెళ్తుందో అది మనకి పెద్ద హాని చేస్తుంది కదా, అది వెళ్ళింది ఊరుకుంటుందా, బయటికి ఆ మాటలు కూడా తీసుకొస్తుంది. కాబట్టి ముందు ఆలోచన విధానం మారితే మన జీవితం మారుతుంది. దానికి మనం సైకాలజిస్ట్గా, ట్రైనర్గా, ఎన్నో పుస్తకాలు చదివిన వ్యక్తిగా, పత్రిజీ సాంగత్యంతో, కలాంజీ వారితో 3 సంవత్సరాల సాంగత్యంతో ఫైనల్గా తెలుసుకున్నది ఏంటంటే మనం శ్వాస మీద ధ్యాసతో ధ్యానం చేస్తేనే కాస్మిక్ ఎనర్జీతో మన ఆలోచన విధానం మారడం అనేది జరుగుతుంది. ఈ 2 రకాల ఆలోచన నుంచి బయటపడాలి మనం. ఉంటాయి, కామన్, అందరికీ ఉంటాయి. మనకు గత జన్మ నుండి వస్తాయి, ఈ జన్మలో కూడా విన్నవి, చూసినవి. మన ఆలోచనలు, మాటలు, ప్రవర్తన, చేతలు ఇలాగే ఉంటాయి. ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాసతో ధ్యానం చేస్తామో అప్పుడు ఈ ఆలోచనలన్నీ పాజిటివ్ సైడ్. పాజిటివ్ లేదా అంటే ఉంది, పాజిటివ్ కూడా ఉంటాయి మనలో, రైట్. పాజిటివ్ తక్కువ బయటకు వస్తూ ఉంటాయి, ఎక్కువ ఇవి వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ధ్యాన సాధన చేస్తామో ఈ మైండ్ ప్యూరిఫై అయి గతంలో విన్నవి, చూసినవి అన్నీ డిలీట్ అయిపోయి ప్రజెంట్ మూమెంట్లోకి వచ్చేయడం వల్ల పాజిటివ్గా ఉంటాం. సరి అయిన ఆలోచన అంటాం. నాకు ఏం కావాలో అది మాట్లాడతాం. మనం ఏం చేయగలమో అదే మాట్లాడతాం, రైట్.
పాజిటివ్ థింకింగ్ ఉన్నప్పుడు మాటలు పాజిటివ్ ఉంటాయి, ప్రవర్తన పాజిటివ్ ఉంటుంది, పనులు కూడా పాజిటివ్గా ఉంటాయి. ఇక్కడ కొంత ప్రశాంతత బిగిన్ అవుతుంది. మనస్సులో ప్రశాంతత లేకుండా అలజడి ఉండడానికి మూలం మన ఆలోచనలు, వినాశకరమైన ఆలోచనలు, నెగిటివ్ ఆలోచనలు. సరే, ఆలోచనలు ఉన్నాయి, వాటిని బయటికి మాట్లాడకుండా ఉంటే కొంతవరకు ఉపశమనం కలిగిస్తుంది. కానీ లోపలున్నది బయటికి రాకుండా ఆపలేం మనం, వస్తూనే ఉంటుంది, తన్నుకొస్తూ ఉంటుంది. సాధన చేసినప్పుడే, మైండ్ సైలెంట్ అయినప్పుడే, ఈవెన్ మన మనసులో సరికాని ఆలోచన వచ్చినా బయటికి దాన్ని మాట్లాడకుండా అక్కడి నుంచి అటే పంపిస్తాం మనం. మన ఇంటికి ఎవరైనా వస్తారు, గేటు దగ్గరికి రాగానే చెక్ చేసి మనవారా కాదా, మనవారు కాదంటే కాదండి వెళ్ళండి అంటాం. మన వాళ్ళు అయితే తీసుకొని లోపలికి తీసుకెళ్తాం. అలాంటి ఒక అద్భుతమైన స్టేట్ ఆఫ్ మైండ్ డెవలప్ అవుతుంది మిత్రులారా ధ్యాన సాధనతో. ధ్యాన సాధన చేసినప్పుడు ఒక ఆలోచన వస్తుంది. అంటే మన గేటు దగ్గరికి ఎవరో వచ్చారు, చెక్ చేస్తాం, ఎవరు వీళ్ళు, ఓ మనకు తెలిసిన వాళ్ళైనా, ఓ హాయ్ హాయ్ అని లోపలికి తీసుకెళ్తాం. తెలియని వ్యక్తులు ఎవరో ఉన్నారు అక్కడ, చూసి ఎవరండి, వాళ్ళకి ఏదో కావాలి, ఇది కాదండి, రైట్ ఇది కాదండి, పక్కింటికి వెళ్ళండి. అంతే, మన ఆలోచన అక్కడే ఆపి నిజంగా మనకు ఉపయోగపడేదైతే లోపలికి తీసుకొని, ఉపయోగపడేది అయితే అట్నుంచి అటే వెళ్తుంది, నోటిదాకా రాదు, బయటికి అసలే రాదు. ఇంత పట్టు సాధించాలంటే క్రమం తప్పకుండా కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాసతో ధ్యానం చేయటమే మార్గము. వేరే ఏ మార్గాల ద్వారా ఇంత పటుత్వం రాదు మిత్రులారా. ఎందుకంటే మనం హై స్కూల్ నుండి సాధనలు ప్రారంభించాను. పత్రిజీని కలిసేంత వరకు 94లో ట్రైనర్ అయ్యాను. అంతకుముందు 88 నుంచి నేను ఏదో ఒక ప్రాక్టీసులు ప్రారంభిస్తూనే ఉన్నా. యోగా, నేచర్ క్యూర్, పుస్తకాలు చదవడాలు, ఎవరు ఏం చెప్తే అది ప్రాక్టీస్ చేయడాలు. అలా అప్పుడైతే ఈ వీడియోలు అవి లేవు కదా, ఏ పుస్తకంలో చదివితే అది ఒక ప్రాక్టీస్ చేయడం. 94 వరకు చేసేవాడిని. 95లో ఇంకొక టెక్నిక్ ప్రాక్టీస్ చేయడం. ఎవ్రీ ఇయర్ ఒక కొత్త ప్రాక్టీసెస్ నేర్చుకునేవాళ్ళం. అక్కడ బెల్లంపల్లిలో ఉండి కూడా ఏదైనా న్యూస్ పేపర్, డీసీ పేపర్ చదువుతాం, డెక్కన్ క్రానికల్, అందులో ఇస్తారు కొత్త కొత్త ప్రోగ్రామ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి. సైకాలజీ 2 days చదివేవాడిని, ఎక్కడ ఏ ప్రోగ్రాం ఉంది. ఎక్కువగా డీసీ చదివితే ఎక్కడ ఏ ప్రోగ్రాం ఉందో చూసి అక్కడి నుంచి ప్రోగ్రాం కోసం వచ్చేవాళ్ళం. ఆ రోజుల్లో ఫేర్స్ పెట్టుకొని, ఎంట్రీ ఫీజు పెట్టుకొని నేర్చుకొని వెళ్ళేవాళ్ళం. ఇప్పుడున్న మన అందరం ఎంత భాగ్యవంతులం. ఇంట్లో కూర్చొని యూట్యూబ్ ఆన్ చేస్తే చాలు, మనకి ఏది కావాలంటే అది వస్తుంది. కానీ ఇక్కడే అసలు సిసలైన మతలబు ఉంది. ఓవర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, మనకి ఏది అవసరమో ఏది అవసరం లేదో మనకే తెలియట్లా. కాబట్టి ధ్యాన సాధన చేసినప్పుడే మన నెగటివ్ డిజాస్టర్స్ నుండి పాజిటివ్గా టర్న్ అవుతాం. పాజిటివ్గా టర్న్ అయినప్పుడు మనసు కొంత ప్రశాంతతకు వస్తుంది. రైట్, ప్రశాంతతకి రావాలంటే ధ్యాన సాధనతో ఏం జరుగుతుంది? కింద మూలాధార చక్రలో ఉంటాం, శరీర అవసరాలలోనే ఉంటాం. అది తర్వాత సాధన చేస్తూ చేస్తూ ఎమోషనల్గా స్వాదిష్టాన చక్ర, అక్కడ మన ఎమోషన్స్ని అర్థం చేసుకోవడం స్టార్ట్ అవుతుంది. మెల్లిగా మణిపుర చక్ర, మన పవర్ చక్ర, మన బాడీకి మొత్తం పవర్ సప్లై చేసేదే మణిపుర. మన నాభికి 2 ఇంచుల పైన ఉంటుంది. ఈ 3 కింది చక్రాలు మనకు ఈ 3 రకాల ఆలోచనలను క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఎక్కువసార్లు డిజాస్టర్స్, కొన్నిసార్లు నెగటివ్, తక్కువ సార్లు పాజిటివ్ని క్రియేట్ చేస్తుంది. కారణం ఏంటి? మన బాడీలో ఉన్న ఆ కింది చక్రాల్లోనే ఎప్పుడు చక్రం అంటే తిరుగుతూ ఉండడం. ఎప్పుడైతే మనం సాధన మొదలెడతామో, పాజిటివ్ వైపుకి వస్తామో, అనాహత చక్ర అనిపిస్తుంది, అమ్మా ఇవన్నీ వద్దు, నేను మనసు ప్రశాంతంగా ఉండాలి. ఎవరైతే మనసు ప్రశాంతంగా ఉండాలనుకుంటారో వారు ధ్యాన సాధన మొదలెట్టాలి. 40 రోజులు క్రమం తప్పకుండా చేయాలి. ఏదైనా ఒక మెడిసిన్ ఇస్తే క్రమం తప్పకుండా వాడతాం కదా. ఆఫీస్కి వెళ్తే 30 రోజులకు 30 రోజులు వెళ్తాం కదా, ఎందుకంటే ఒక్కరోజు వెళ్ళకపోయినా కట్ చేస్తారని. వినాశకరమైన ఆలోచనల గురించి మాట్లాడినాం.
వినాశకరమైన ఆలోచనలు ఉన్నప్పుడు మాటలు వినాశకరంగా ఉంటాయి, ప్రవర్తన వినాశకరంగా ఉంటుంది, పనులు కూడా అలాగే ఉంటాయి. తర్వాత నెగిటివ్ ఆలోచనలు ఉన్న వాళ్ళ మాటలు నెగిటివ్గానే ఉంటాయి, ప్రవర్తన నెగిటివ్ ఉంటుంది, పనులు కూడా అలాంటి నెగిటివ్ పనులే చేస్తూ ఉంటారు. సో ఇవంతా ఉంటాయి. ఎలా ఉన్నా సరే, మనం ఏ స్థాయిలో ఉన్నా సరే, శ్వాస మీద ధ్యాసతో ధ్యానం చేసినప్పుడు, ఎందుకు శ్వాస మీద ధ్యాస ఎన్నిసార్లు చెప్తున్నాం అంటే ప్రజెంట్ మూమెంట్లకు వస్తాం, కాస్మిక్ ఎనర్జీని రిసీవ్ చేసుకునే ఒక అద్భుతమైన ప్రాసెస్ అని పత్రిజీ వారు సాధన చేపించి మనకు అనుభవాన్ని, జ్ఞానాన్ని ఇప్పించారు. తర్వాత పాజిటివ్ ఆలోచనలకు మనం టర్న్ అయినప్పుడు, ఈ కింది 3 చక్రాల నుంచి బయటపడ్డప్పుడు అనాహత చక్రం, అబ్బా నాకు ఇవన్నీ ఏమొద్దబ్బా, నేను ప్రశాంతంగా ఉండాలన్న ఒక ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది. రైట్. సో పాజిటివ్ థింకింగ్ ఉన్నప్పుడు, ఆలోచనలు పాజిటివ్ ఉన్నప్పుడు మాటలు పాజిటివ్ ఉంటాయి, ప్రవర్తన పాజిటివ్ ఉంటుంది, పాజిటివ్ పనులు చేస్తూ ఉంటాం. ఈ పాజిటివ్ ఉండడం అనేది మానవత్వం అనుకుంటే, వినాశకరమైనవి నెగిటివ్ అనేది రాక్షసత్వాల కిందికి వస్తాయి. అదేంటి రాక్షసత్వం, మనలో రాక్షసులు ఉన్నారా? ఉన్నారు. మనందరిలో ఆ క్వాలిటీస్ ఉన్నాయి. అన్నీ క్లియర్ చేసుకోవడానికే మానవ జన్మ తీసుకొని భూమి మీదకి వచ్చాం మిత్రులారా. అందరిలో అన్నీ ఉన్నాయి, వాటన్నిటినీ క్లియర్ చేసుకుంటాం మన సాధనతో. అదే కదా భూమి అనే పాఠశాల మీదకి వచ్చింది, అందుకే. రైట్. సో ఎప్పుడైతే సాధన చేస్తూ చేస్తూ అనాహత చక్రాన్ని దాటి విశుద్ధ, ఇక్కడ మంచి చెడు దాటి సత్యము వైపుకి వస్తాం. రైట్. సత్యపు వాక్కులే మాట్లాడుతూ ఉంటాం. అలా ధ్యాన సాధన చేస్తున్నప్పుడు ఆజ్ఞా చక్ర, నేను శరీరం మాత్రమే కాదు, కనబడే శరీరం నేనా, కనబడే అంటే నా మనస్సు నేనా, నా భావాలు నేనా, కోపము, బాధ, భయం నేనా, అది నేను అనుకోని అందులో ఇరుక్కుపోతాం మనం. ధ్యాన సాధన చేస్తున్నప్పుడు అనుభవపూర్వకంగా తెలుసుకుంటాం, అరే ఈ శరీరం నేను కాదు, ఈ మనస్సు నేను కాదు, నా భావాలు నేను కాదు, ఇవన్నీ అనుభవిస్తూ గమనిస్తున్నది నేను అని. నేను డీప్గా నిద్రపోయాను అంటాం లేచినాక. నువ్వు డీప్గా నిద్రపోయినప్పుడు నిద్రపోయాను డీప్గా అని చెప్పేది ఎవరు చెప్పండి? నాకు డీప్గా ఉన్నప్పుడు ఒక కళ వచ్చింది అంటారు. నువ్వు డీప్గా ఉన్నప్పుడు కళ వచ్చిందని చెప్పేది ఎవరు? అదే మన ఆత్మ, అదే మన అనుభవపూర్వకంగా తెలుసుకుంటాం మనం. ఎస్, శరీరం నేను కాదు, మనస్సు నేను కాదు, నా భావాలు నేను కాదు, నేను నా కోపమే నేను అనుకోని అలా హుక్ అయిపోయినా, నేను ఇంతే, నా మనస్తత్వం ఇంతే కాదు, వాటన్నిటినీ ఎదగడానికే. సో ఎప్పుడైతే అలా సాధన చేస్తూ 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 ఉన్నామో, ఆజ్ఞ అంటే ఏంటి? మన మనస్సు, మన ఆలోచన, మన మనస్సు ఏకమై ఆజ్ఞ, ఒక ఆజ్ఞాపిస్తే అది జరుగుతుంది. సాధన చేస్తున్నప్పుడు ఇది కావాలని కోరుకుంటారు, వచ్చేస్తుంది. రైట్. అలా సాధన చేస్తూ చేస్తూ మన ఆలోచన పాజిటివ్ నుండి మిరాక్యులస్ థింకర్ అవుతాం, అంటే అద్భుతమైన ఆలోచనలు. నెగటివ్ వినాశకరం తెలుసు, పాజిటివ్ అంటే ఏంటి? నేను ఆరోగ్యంగా ఉండాలి, నా కుటుంబం ఆనందంగా ఉండాలి, నేను డబ్బు సంపాదించాలి, నేను అనేది నా కోసమే అడుగుతాను పాజిటివ్ అంటే. అది కూడా పోయి ఆజ్ఞ నుంచి మెల్లగా సహస్రారం ఇక్కడికి చేరుకున్నాక ఇక్కడ 1000 కమల దళాలు ఇలా ఓపెన్ అయి ఉంటాయి. ఇంకా సాధన పెరుగుతున్న కొద్దీ ఓపెన్ అవుతూ ఉంటే అప్పుడు మనకేం కావాలో అందరికి అది కావాలని కోరుకుంటాం. అది మిరాక్యులస్ థింకింగ్, అద్భుతమైన ఆలోచన. అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ ఆర్థికంగా ఎదగాలి, అందరూ పిల్లలు ఉన్నతంగా ఎదగాలి చదువులో. మన పిల్లల్ని డ్రాప్ చేసేటప్పుడు మన పిల్లలే అద్భుతంగా ఉండాలని కోరుకుంటాం మనం. రైట్. సో ఎప్పుడు ఏం కోరుకోలేదు మనం, కోరుకోవడం అనేది ధ్యానం తర్వాతనే జరిగింది. మా అమ్మాయిని ఎప్పుడు నేను డ్రాప్ చేస్తున్నా కూడా, ఇంటర్మీడియట్లో కాలేజ్ దగ్గర డ్రాప్ చేసేటప్పుడు పిల్లలందరూ అద్భుతంగా ఉండాలి, అద్భుతంగా ఉన్నతంగా ఎదగాలని కోరుకునేవాడిని. అలా మంచి టాపర్ అయింది అమ్మాయి. డిగ్రీలో కూడా ఎంతోమంది చాలా అద్భుతమైన పిల్లలు ఉండేవారు. వారి సెయింట్ యాన్స్ కాలేజీలో మనం ఒక వర్క్షాప్ కూడా చేసాం. బోర్డ్ ఆఫ్ సిలబస్లో ఒక వన్ ఆఫ్ ద కీలకమైన మెంబర్కి కూడా మనం వ్యవహరించాం.
అందులో సెమినార్ తీసుకున్నప్పుడు అర్థమైంది, అరే ఇంత అద్భుతమైన పిల్లలు ఉన్నారు, వీళ్ళందరూ అద్భుతంగా ఎదగాలి, మంచి ర్యాంకులు సాధించాలి, అందరూ మన అమ్మాయే కాదు. అలా అనుకున్నాం. మా అమ్మాయి గోల్డ్ మెడల్ సాధించింది. అంటే అందరికీ అది కావాలని కోరుకుంటాం, మిరాక్లస్. ఇప్పటికి కూడా మనకేం కావాలో అందరికీ అది కావాలని కోరుకుంటాం. మా ట్రైనర్స్ అందరికీ అద్భుతమైన ట్రైనింగ్స్ అందించబడాలి, ట్రైనర్స్ అందరూ, కౌన్సిలర్స్ అందరూ మన ఛానల్కి వచ్చి ధ్యాన యువలో ప్రోగ్రామ్స్ ఇవ్వాలి, వారికి బయట మంచి మంచి అవకాశాలు రావాలి, ఇలా కోరుకుంటూ ఉంటాం మనం. ఏమవుతుంది అప్పుడు? మనకు ఫస్ట్ అవి అవకాశాలు వస్తూ ఉంటాయి. సో ఇది మనం ధ్యాన సాధన చేసి మిరాక్యులస్ థింకర్గా ఎదుగుతాం. సో అందులో భాగంగానే మిరాక్యులస్ థింకర్గా మనం ఎప్పుడైతే ఎదుగుతామో, అద్భుతమైన ఆలోచనలు చేసినప్పుడు మన మాటలు ఎలా ఉంటాయి? అద్భుతమైన మాటలు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ నుంచి నేర్చుకున్నాం మనం. అది నేర్పించారు మనకి. అద్భుతమైన మాటలు, ప్రవర్తన అద్భుతంగా ఉంటుంది, పనులు అద్భుతమైన పనులు చేస్తూ ఉంటాం. ఒక ధ్యాన మహాయజ్ఞం చేయడం అంటే ఏంటి ఒకసారి ఊహించండి. ఒక శాకాహార ర్యాలీని ఏర్పాటు చేయాలంటే, మనం ఊర్లో చిన్న చిన్న ప్రోగ్రాం చేయాలంటేనే ఎంతో డబ్బు, ఎంతోమంది కలగలిసి చేయాల్సి ఉంటుంది. ఇంట్లో పెళ్లి చేయాలంటేనే ప్రణాళికలు వేస్తాం, డబ్బున్నా కూడా ప్రణాళికలు వేస్తాం. కానీ ఒక శాకాహార ర్యాలీ చేయాలన్నా, మనకు హైదరాబాదులో జరగబోయే శాకాహార ర్యాలీ ఎవ్రీ ఇయర్ ఘనంగా జరుగుతుంది. ఆగస్టు 15న ఎన్ని ఆర్గనైజ్ చేస్తారు? అది మిరాక్యులస్ థింకర్ అయితేనే కదా సాధ్యం. తిరుపతిలో ధ్యాన మహాయజ్ఞం జరగబోతుంది. ఎన్నో మహాయజ్ఞాలు ఎన్నో జరిగింది. మన గురు పౌర్ణమి చూసాం, స్మృతి స్మరణోత్సవాలు చూసాం. అలా ఆర్గనైజ్ చేస్తూ ఉంటాం. ఎందుకు? మిరాక్యులస్ థింకర్ అక్కడి నుంచి వస్తుంది క్రియేషన్. అదే మాట్లాడతారు, అద్భుతంగా జరుగుతుంది అలా. సో ఎప్పుడైతే మిరాక్యులస్ థింకర్గా మనం ట్రాన్స్ఫార్మ్ అవుతామో మహానుభావుడైతాం, మహాశయుడుగా ఎదుగుతాం. ఇది మహానుభావుడు, మహాశయుడు అని పత్రిజీ మాత్రమే అనుకున్నాం, ఎంతోమంది ఉన్నారు అనుకున్నాం. మనందరం కూడా అదే. అలా ట్రాన్స్ఫార్మ్ అవుతాం సాధనతో, స్వాధ్యాయంతో, సజ్జన సాంగత్యంతో, మౌన సాధనతో, రైట్, పౌర్ణమి ధ్యానంతో, అమావాస్య ధ్యానంతో. ఇలా ఉన్నతంగా ఎదగడం కోసమే ధ్యాన సాధన మనకు ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు చూసుకోండి, మీకు ఎలాంటి పనులు, ఎలాంటి ఫలితాలు కావాలి, మీకు ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి, మీకు వినాశకరమైన ఫలితాలు వస్తున్నాయా? ఎక్కడున్నట్టు? మీ ఆలోచన వినాశకరంగా ఉంది. మీకు నెగిటివ్ ఫలితాలు వస్తున్నాయా? మీ ఆలోచనలను సరిచేయాలి. పాజిటివ్ ఫలితాలు వస్తున్నాయా? మీ ఆలోచనలు పాజిటివ్ ఉన్నట్టు. మీ ఫలితాలు అద్భుతంగా ఉండాలి, మీ రిజల్ట్ అద్భుతంగా ఉండాలంటే ఏం చేయాలి? పనిని అద్భుతంగా చేయాలి. ఏ పనైనా ప్రతిరోజు చేసే సాధనే మరింత బెటర్గా చేయాలని తెలుసుకున్నాం పత్రిజీ వారి నుంచి. పుస్తకం చదువుతూ ఉంటాం, చదివిన పుస్తకమే మరింత అద్భుతంగా అండర్స్టాండ్ చేసుకుంటాం. అద్భుతం, రోజు 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 మరింత బెటర్ 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 అవుతూ ఉండాలి. రైట్, రోజు ఫుడ్ తింటూనే ఉన్నాం, మనకి ఎప్పుడైనా బోర్ కొట్టిందా? కర్రీ మారుస్తూ ఉంటాం కాబట్టి. అలాగే చేసిన సాధన చేస్తూ ఉంటాం. ఈరోజు అలా మార్నింగ్ మెడిటేషను మనం గ్రూప్ మెడిటేషన్లో పార్టిసిపేట్ చేసాం. మన ధ్యాన మహాయజ్ఞానికి సంకల్ప ధ్యానం 21 రోజులు జరుగుతుంది. మార్నింగ్ 5 to 7 మన పిఎంసి డిజిటల్లో. అందరూ ప్రతి ఒక్కరూ జాయిన్ అవ్వండి. మార్నింగ్ 5 to 7 మెడిటేషన్, 5 to 6 మెడిటేషన్ ఉంటుంది. 6 to 7 సీనియర్ మాస్టర్లు, వారు ఎన్నో కార్యక్రమాలు చేసిన వారు. ధ్యాన మహాయజ్ఞం జరగబోతుంది తిరుపతిలో. దానికి సంబంధించిన విషయాలన్నీ అద్భుతంగా చెప్తూ ఉంటారు. ఒక 1 hour ధ్యానం అద్భుతంగా ఉంటుంది. నేను సాధన చేస్తూ ఉంటాను రెగ్యులర్గా. ఒక్కొక్కసారి ఇలా ఎప్పుడైతే ప్రాక్టీస్ చేయించడానికి కూర్చుంటామో ఆ సమూహంలో అద్భుతమైన శక్తి ఫ్లో అవుతూ ఉంటుంది. ఇవాళ నేను అలాగే కూర్చుండిపోయాను. అలా 5:50కి బయటికి తీసుకురావాలి, 10 minutes సైలెంట్ మెడిటేషన్. అలాగే వెళ్ళిపోయాను, 3 minutes అలాగే అయిపోయింది. మళ్ళీ మెల్లిగా వచ్చేసి బయటికి తీసుకురావడం జరిగింది.
మళ్ళీ గైడ్ చేస్తూ అలా 3 minutes ఎక్కువ అయిపోయింది. అంటే ఏంటి, మనం మాట్లాడుతున్నప్పుడు, సాధన చేస్తున్నప్పుడు, సమూహంలో ఉన్నప్పుడు ఆ ఎనర్జీస్ యాడ్ అవుతూ ఉంటాయి. గ్రూప్ మెడిటేషన్ చేయాలి. మార్నింగ్ మెడిటేషన్తో స్టార్ట్ చేయడం. పత్రిజీని కలవక ముందు, పిఎస్ఎస్ఎంలో లేకముందు నేను మార్నింగ్ ఉదయం నిద్ర లేచి అలా టెర్రస్ పైన చక్కగా వాకింగ్ చేసి, యోగా చేసి, పుస్తకాలు చదివేవాడిని. మార్నింగే మంచి అఫర్మేషన్స్ని ప్రాక్టీస్ చేసేవాడిని. అంటే డేని ఎలా ప్రారంభిస్తామో అలా ఉంటుంది రోజంతా. ఎప్పుడైతే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లోకి వచ్చామో, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారితో సాంగత్యంతో ఉదయము ధ్యానముతో ప్రారంభం. మనకు కడతాల్ కైలాసపురిలో జరిగే ధ్యాన మహాయాగమైన, రేపు తిరుపతిలో జరగబోయే ధ్యాన మహాయజ్ఞమైన ఉదయం 5 నుండి 8 వరకు, అంటే 3 గంటలు అఖండ ధ్యానం చేస్తాం. సంగీత ధ్యానం, సమూహంతో ఉంటాం. మాస్టర్స్ ఉంటారు, ఎంతోమంది మాస్టర్స్. అలా సాధన చేస్తే ఎంత అద్భుతమో. పత్రిజీ సాంగత్యంలో ఎంత అద్భుతమైన ధ్యానం చేశామో చెప్పనలవి కాదు. ఎంత గొప్ప భాగ్యవంతులమో మిత్రులారా. అయ్యో మాకు ఆ భాగ్యం లేదు అని మీరు అనుకోకండి. పిఎంసి ద్వారా మీకు అందించబడుతుంది. పత్రిజీ ప్రతిరూపమే పిఎంసి. పత్రిజీ మరో రూపమే పిఎంసి. పిఎంసి ద్వారా ఎవరు ఏమి మాట్లాడుతున్నా, ఎవరు ఏం చెప్తున్నా పత్రిజీ ద్వారా అందించబడింది మాత్రమే. కాబట్టి ఎవ్వరు ఏం మిస్ కాలే. వారి యొక్క ఎన్నో ఆడియోస్ ఉన్నాయి, వినండి, వీడియోస్ ఉన్నాయి, పౌర్ణమి ధ్యానాలు ఉన్నాయి యూట్యూబ్లో. అది పెట్టేసుకొని సాధన చేయండి. లైవ్ మ్యూజిక్స్తో సాధనలు జరుగుతున్నాయి. సో పత్రిజీ కైలాసపురిలో శక్తిస్థల్ దగ్గర ధ్యాన సాధన చేయాలి. ఇలా మనం మిరాక్యులస్ థింకర్గా ఎదుగుతూ ఉంటాం అన్నమాట. ఉదయం ఎంత బాగా ప్రారంభిస్తామో అంత మిరాక్యులస్ అవుతాం ఆ రోజంతా. మ్యాజికల్ లైఫ్ కావాలంటారు ఈ రోజుల్లో. మ్యాజికల్ లైఫ్ అంటారు కదా. మ్యాజికల్ లైఫ్ ఎట్లా వస్తుంది? పడుకొని టైం అయినాక టక్మని లేస్తే కాదు కదా. ఉదయం లేవాలి, సాధన చేయాలి. పత్రిజీ ఏం చెప్పేవారు కాదు, బ్రహ్మముహూర్తంలో లేస్తే మంచిది, అలా చేస్తే మంచి, ఏం లేదు. ఫ్లయర్లో ఉంటుంది అంతే, మార్నింగ్ 5 to 8 మెడిటేషన్, దట్స్ ఇట్. ఇప్పుడు అంటే 5 గంటలకు పెట్టారు. ఇంతకుముందు 3 4 నుంచి ధ్యానం ఉండేది. 4 o'clock మెడిటేషన్. అంటే రెడీ అయి వెళ్ళాలంటే ఎప్పటి నుంచి రెడీ అవ్వాలో చూడండి. ఎంతోమంది మాస్టర్స్, పిరమిడ్ ధ్యానులంతా ఉదయం నిద్ర లేచి ఫ్రెష్ అప్ అయి వెళ్ళి ధ్యానంలో కూర్చుంటారు. ఎస్, డే అంతా ఎంత అద్భుతంగా ఉంటుందో. మార్నింగ్ 5 AM క్లబ్ అని మేము చెప్తూ ఉంటాం. పర్సనాలిటీ డెవలప్మెంట్లో ఒక పుస్తకం ఉంది. 5 AM క్లబ్లో ఉండాలి మనం. అంటే 5 AMకి నిద్ర లేవడం అనేది అలవాటు చేసుకుంటే ఒక 2 గంటలు, గంట ధ్యానము, గంట మంచి అనుభవాలు వింటూ ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి. రైట్, మనం ప్రతిరోజు 4:20 AM నిద్ర లేస్తాం. ఉంటుంది, బాడీ చెప్తుంది అబ్బా కొద్దిసేపు పడుకో, ఏం అవసరమా. కానీ నిద్రపోవడం ఇష్టమైతే ఇష్టమైన పనులను దాటి సరి అయిన పనులు చేసే విధంగా ఎదుగుతాం. అది మిరాక్యులస్ థింకర్ యొక్క మెయిన్ క్వాలిటీ. ఎవరు మిరాక్యులస్ థింకర్ అంటే నిద్రపోవడం ఇష్టం, ఇష్టమైన పనులు చేద్దామా, సరి అయిన పనులు చేద్దామా. అదే 4:20 నిద్ర లేచి ఫ్రెష్ అప్ అయి మెడిటేషన్ చేసాం, గ్రూప్ మెడిటేషన్ చేసాం, ఎంత బాగుంటుంది. ఇది సరి అయిన పని. సరి అయిన పని ఇష్టం లేకపోయినా చేస్తే మంచి బెనిఫిట్ మనకి. మన శరీరానికి ఏదేదో ఇవ్వాలనుకుంటున్నాం. చాలామంది చెప్తుంటారు ఇది ఇవ్వండి, ఇది ఇవ్వద్దు, నీళ్ళు ఇట్లా తాగండి, అలా తాగండి. ఫస్ట్ కాస్మిక్ ఎనర్జీ కావాలి మన బాడీకి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారి వాక్కు నుంచి అద్భుతమైన విషయం అందించబడ్డది. బాడీకి కాస్మిక్ ఎనర్జీ ఇవ్వాలి. ఫస్ట్ ధ్యాన సాధనతో ప్రారంభించాలి. 2 గంటలు 3 గంటలు కాస్మిక్ ఎనర్జీ ధారపోయాలి. కాస్మిక్ బాత్ చేయాలి. మంచి అనుభవం వినాలి. అంతే, డే అంతా ఎంత అద్భుతంగా ఉంటుందో. కాబట్టి మిత్రులారా,
అందరూ మిరాక్యులస్గా ఎదగాలంటే, అద్భుతమైన జీవితాన్ని జీవించాలంటే, అబండెంట్ లైఫ్ని జీవించాలంటే, మిరాక్యులస్ లైఫ్ని జీవించాలంటే ఏమి పైనుంచి బయట నుంచి ఏవి వచ్చి పడవు మిత్రులారా. మనమే శ్వాస మీద ధ్యాసతో ఉదయం ధ్యానంతో ప్రారంభించి డే అంతా మన పనులు చూస్తూ ఉండి మళ్ళీ నైట్ ధ్యానంతో రోజుని పూర్తి చేసినప్పుడు అద్భుతంగా హాయిగా జీవిస్తామని కోరుకుంటూ, అందరూ ధ్యాన సాధన చేస్తే ఈ ఆలోచన విధానాలు, అనవసరమైన ఆలోచనలు వెళ్ళిపోయి అవసరమైన ఆలోచనలతో, సరి అయిన ఆలోచనలతో, మిరాక్యులస్ ఆలోచనలతో అద్భుతంగా జీవిస్తాం. ఎంతోమంది పిరమిడ్స్ మాస్టర్స్ అందరు అలాగా జీవిస్తూ ఉన్నారు. దీనికి ఇంకా ఎన్నో ప్రోగ్రామ్స్ వస్తున్నాయి. తిరుపతిలో ధ్యాన మహాయజ్ఞం జరగబోతుంది సెప్టెంబర్ 16 నుండి. అక్కడికి రండి, రోజుకి 6 గంటలు ధ్యానం చేద్దాం. ఎంత అద్భుతమో. కాబట్టి మిత్రులారా, ఇలాంటి అద్భుతమైన విషయాలు అందిస్తున్న మిరాక్యులస్ థింకర్గా అందరూ ఎదగాలని అన్ని సబ్జెక్ట్స్ అందిస్తున్న పిఎంసి ట్రస్ట్కి అందరూ విరివిగా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.